హలో మైక్ టెస్టింగ్ 1 2 3 దిస్ ఈజ్ జోష్నా వాన్పల్లి. అయితే ఈరోజు ఇంకో టెంపుల్, ఇది వచ్చేసి దిర్స్మూర్ దగ్గరలో ఉంది. యాక్చువల్లీ దిర్స్మూర్లోనే ఉంది. భీమవరం నుంచి అరౌండ్ 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. నేను బోర్డు చూసాను. ఊర్లో నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అయితే ఇది నా సెకండ్ టైం విజిట్ ఈ టెంపుల్. కానీ నేను ఫస్ట్ టైం అంతా ఏం చూడలేదు. సెకండ్ టైం పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. అయితే ఈ టెంపుల్ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. బట్ అక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఇది 1856లో పెట్టారంట ఈ టెంపుల్. అయితే ఇది వరకు దీనికి సంబంధించిన కట్టడాలు తీసుకురావడానికి 1 డే పట్టిందంట భీమవరం నుంచి దిర్స్మూర్ రావడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శివలింగం ఉంటుంది. ఆ శివలింగము స్వయంభూగా వెలిసిందంట. అయితే ఆ స్వయంభూగా వెలిసిన లింగాన్ని వేరే ప్లేస్లో ప్రతిష్ఠిద్దామంటే 18 బయటికి తీద్దామని తవ్వారంట. అలా 18 ఇంచెస్ 18 అడుగులు లోపలికి తవ్వితే ఇంకా కనిపిస్తుందంట. ఇంకెంత తవ్వినా అలాగే ఉంటుంది. ఇది అదే ప్లేస్లో ఉండాలని అక్కడే ఉంచేసారంట. కాలక్రమేణా ఈ శివలింగం పైన ఓంకారాన్ని కనిపించవచ్చు. ఓంకారాన్ని చూడొచ్చు. మీరు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఓంకారం కనిపిస్తుంది. ఇది ఈ మధ్యనే బయటకు వచ్చిందంటే. కిందన వినాయకుడు కనిపిస్తారు. అయితే సేమ్ మన సోమేశ్వర స్వామి టెంపుల్ లాగే అమ్మవారు శివయ్య పైన ఉంటారు. సో శివయ్య నెత్తి మీద కూర్చుంటారు అనమాట. సో అది చూద్దామని పైకి వెళ్ళాము. పైన కూడా ఎన్ని బొమ్మలు ఉన్నాయో అసలు. ఫ్రంట్ వ్యూ క్యాప్చర్ చేస్తుంటే ఇంకా బాగుండేది, కానీ కుదరలేదు. బట్ ఇదైతే పైన టెంపుల్. థ్యాంక్ యూ.